సొలొమోను యొక్క రాజనగరుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. పరమగీతాల గ్రంథంలో మనకు తరచు కనబడే పదాలు ఏమిటి అంటే ప్రియుడు, ప్రియురాలు, ఇంకా సౌందర్యము, ఇంకా ఇలాగ తరచు కనబడే పదాల్లో మరొక పదం ఏంటంటే యెరూషలేము కుమార్తె. ఎవరు చెప్పండి? యెరూషలేము కుమార్తెలు. ఎవరు వీరు అంటే సొలొమోను దేవుని బిడ్డలారా 700 మంది భార్యలను 300 మంది ఉపపత్నులను చేసుకున్నాడు. 1000 మంది. ఎంతమంది చెప్పండి? సొలొమోను భార్యలు 1000 మంది. ఆ 1000 మంది ఏమని పిలువబడ్డారు అంటే యెరూషలేము కుమార్తెలుగా పిలువబడ్డారు. ఈ యెరూషలేము కుమార్తెలు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారు అంటే ఇజ్రాయేలు జాతికి సాదృశ్యముగా ఉన్నారు. అంటే ఇజ్రాయేలు జాతిని దేవుడు ఏమన్నాడంటే భార్యతో పోల్చాడు. నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి చెప్పండి ఉన్నాడు. దేవుడు భర్తగా, ఇజ్రాయేలు జనాంగము భార్యగా, సంఘము వధువుగా, ప్రభు అయిన క్రీస్తు వరుడుగా మనకి కనబడుతూ ఉన్నాడు. జగత్కి ఈ మాట మనం ఆలోచన చేసినప్పుడు యెరూషలేము కుమార్తెలు అనగా ఎవరు అంటే ఇజ్రాయేలు జనాంగము అని లేఖనం చాలా స్పష్టంగా మనకి బోధిస్తూ ఉంది. ఈ యెరూషలేము కుమార్తెలు నేటి కాలములో ఎవరు అంటే నామకార్థ క్రైస్తవులుగా పోల్చబడ్డారు. ఎవరు వీళ్ళు? నామకార్థ క్రైస్తవులు. అంటే నామకార్థ క్రైస్తవులు అంటే క్రైస్తవులు అనే నామం వారికి ఉంది, కానీ వారు క్రైస్తవులు కారు. క్రైస్తవులకు కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఇందాక బావగారు చెప్పారు కదా, క్రైస్తవులు పాటల ద్వారా దేవుని మహింపరుస్తారు, వాక్యం విని దేవుని మహింపరుస్తారు, ప్రార్థన చేసి దేవుణ్ణి మహిమపరుస్తారు. కాబట్టి క్రైస్తవునికి ఉండవలసిన లక్షణాలు వారిలో లేవు. ఎవరు వారు అంటే నామకార్థ క్రైస్తవులు అనగా యెరూషలేము చెప్పండి కుమార్తెలు. యెరూషలేము కుమార్తెలు అనే పదం తరచుగా మనకు కనబడుతూ ఉంటుంది ఈ పరమగీతాల గ్రంథము 8 అధ్యాయాలలో. జాగ్రత్తగా ఈ విశేషమైన మాటలను నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. యెరూషలేము యూదా జాతికి ప్రాముఖ్యమైన పట్టణం. ఎందుకంటే యెరూషలేము దేవుడు నివసించే పట్టణముగా పిలవబడింది దేవుని బిడ్డ. కాబట్టి యెరూషలేములో దేవుడు ఉన్నాడు. యెరూషలేము కుమార్తెలు అనగా దేవుని కుమార్తెలుగా, దేవుని కుమారులుగా వారు పిలువబడుతూ ఉన్నారు. వారి పేరేమిటంటే యెరూషలేము కుమార్తెలు అనగా దేవుని కుమార్తెలు, లేకపోతే దేవుని కుమారులు. వీరు వారి యొక్క గుణ లక్షణాలు ఎలా ఉన్నాయో మనం ఈరోజు పరిశీలన చేయబోతా ఉన్నాం. యెరూషలేము కుమార్తెలు అనగా యూదా జాతికి పోల్చబడింది, నామకార్థ క్రైస్తవులకి పోల్చబడింది దేవుని బిడ్డలారా. యేసు ప్రభు ఈ భూమి మీదకి దిగి వచ్చిన తర్వాత ఆయన మొట్టమొదటిగా ఎవరి దగ్గరికి వెళ్ళాడంటే యూదుల దగ్గరికి వెళ్ళాడు. యోహాను గారు అన్నాడు, ఆయన తన స్వకీయుల యొద్దకు వెళ్ళెను. తన స్వకీయులు చెప్పండి, తన స్వకీయులు ఆయనను వెరీ గుడ్ అంగీకరించలేదు. అంటే యెరూషలేము కుమార్తెలు ప్రభువుని అంగీకరించలేదు అని లేఖనం ఎంతో స్పష్టంగా మనకి తెలియజేస్తూ ఉంది దేవుని బిడ్డలారా. ఈ యెరూషలేము కుమార్తెల గురించి మాట్లాడుతూ ఉంది ప్రియురాలైన ఎవరు? షోలమ్మితి. షోలమ్మితి ఎవరి గురించి మాట్లాడుతూ ఉందంటే యెరూషలేము కుమార్తెల యొక్క వివరాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేయబోతా ఉన్నాము. ఈ సొలొమోను యొక్క యెరూషలేము కుమార్తెల యొక్క విధి విధానం ఎలా ఉంది అని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు దేవుని బిడ్డలారా, వాళ్ళ మనస్తత్వం, వాళ్ళ యొక్క గుణ లక్షణాలు ఏ రీతిగా ఉన్నాయి అని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు 6వ వచనములో అంటాడు. నేను చదవద్దమ్మా, నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, జాగ్రత్తగా మీరు వినడానికి ప్రయత్నం చేయండి. ఏమండి, మీరు కావాలంటే రాసుకోండి రెఫరెన్స్లు, ఎందుకంటే సమయం చాలా చెప్పండి విలువైంది. 12:34 అవుతుంది, ఇంకా 26 నిమిషాలు మన మధ్యలో ఉంది. 1 గంట కల్లా నేను ముగించేస్తా. జాగ్రత్తగా మనం గమనిస్తే ఇక్కడ ఏమంటూ ఉన్నారంటే నన్ను చిన్న చూపు చూడకండి అంటుంది. ఎవరు? షోలమ్మితి. అంటే యెరూషలేము కుమార్తెలకు ఉన్న గుణ లక్షణం ఏమిటంటే ఇతరులను చిన్న చూపు చూపే స్వభావం.
యూదుల స్వభావం అలాంటిదే. యూదుల స్వభావం ఎలాంటిది అంటే ఎవరినైనా వాళ్ళు ఎలా చూస్తారంటే చిన్న చూపు చూస్తారు. అందుకనే సమరయ స్త్రీ అందే, నువ్వు యూదులవో నేను సమరయారాలు. సమరయులు ఎందుకంటే యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. మన భాషలో చెప్పాలంటే కులం తక్కువలతో కులం గొప్పోళ్ళు భోజనం చేస్తారా? చూడండి, చాలామంది పిల్లండి అఫీషియల్గా వస్తారు, కుర్చీలో కూర్చుంటారు, పోతారు. తినకూడదంటే తినండి దగ్గర కొత్తానం అంటే నువ్వు కులం తక్కువడురా, నీ దారి నీదే. మనం పెద్ద గొప్పగా రండి బాబు రండి. గమనించాలి, ఎక్కడ కనపడుతుంది వాళ్ళ కులం. వెరీ గుడ్. అసలు భోజనం ఎందుకు తెలుసా? భోజనం దేనికి గుర్తు చెప్పండి. భోజనం దేనికి గుర్తు చెప్పాలి. భోజనము దేనికి గుర్తు? సహవాసానికి గుర్తు. రొట్టె ప్రభు వల్ల శరీరం దేనికి గుర్తు? సహవాసం, ఫెలోషిప్. వాక్యానుసారంగా నీ పెళ్లికి అన్ని కులాల్లో వస్తారు, భోజనం చేయరు అంటే నీతో వాళ్ళ సహవాసము అంటే నువ్వంటే వాళ్ళకి ఎప్పటికీ చెప్పాలి, ఎప్పటికీ చిన్న చూపే. వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళడానికి మనం సరిపోం. మనం అనుకుంటా పలానా వద్దులే పేరు ఎందుకు, దేవునికి స్తోత్రం, మాకు బాగా తెలుసండి. వెళ్ళి బెడ్రూమ్లోకి వెళ్ళి కూర్చో, బాగా తెలిస్తే కూర్చోబెడతారా నిన్ను? చిన్న చూపు. నామకార్థ క్రైస్తవుడికి సహవాసం విలువ చెప్పండి తెలియదు. యెరూషలేము కుమార్తెలట షోలమ్మితిని తక్కువగా చూస్తున్నారు. నువ్వు నీచమైన దానివి, మేమేంటి, నీ స్థాయి ఏంటి, మా స్థాయి ఏంటి? నీ స్థాయి ఏంటి? ఒక ద్రాక్ష తోటకు కాపల గత్తెవు. తెలుగులో అంతేనండి బావగారు. దేని చేస్తున్నావు? నువ్వు కాపలా కాస్తున్నావు. దేనికి? ద్రాక్ష. నీ స్థాయి. కానీ మా స్థాయి వేరు, పెద్ద కులం. మేము మొక్కల్లోంచి పుట్టాం, మీరు కాళ్ళలోంచి పుట్టారు. వారి స్థాయిని చూసి ప్రేమించే తత్వం వాళ్ళకు ఉంటుంది. యెరూషలేము కుమార్తెలు స్థాయిని చూపిస్తూ ఉన్నారు. నామకార్థ క్రైస్తవులు వాళ్ళు ఎవరట? నామకార్థ క్రైస్తవులు స్థాయిని చూపిస్తారు. మన క్రైస్తవ సంఘంలో చూడండి, డబ్బున్న వాళ్ళ దగ్గరికి వచ్చినంత మంది పేదోడు ప్రార్థన పెట్టుకుంటే రారు. పేదోడి ఇంటికి భోజనం చేయడానికి రారు. ఎవరైనా పేదోళ్ళు చచ్చిపోయారు అనుకోండి, అసలు ఆ కొంపకే వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళ ఏ ఉపయోగము? వీళ్ళు ఎవరు అంటే నామకార్థ క్రైస్తవులు, దౌర్భాగ్యులు. అందుకని అన్నాడు ప్రభు, నువ్వు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు. సంఘాన్ని పరుస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. నామకార్థ క్రైస్తవం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. యూదులు అలాంటి కర్కశమైన మనస్తత్వం కలిగిన వారు. ఎలాంటి వారంటే మాకంటే గొప్ప ఎవరో లేరు. ఆడు ప్రార్థన చేస్తూ అన్నాడు, నేను ఈ శంకరి వంటి వాడను. ఏమన్నాడు? ఈ శంకరి వంటి వాడను కాదు అంటే ఫీలింగ్ అనమాట. ఈడు పనికి మాలడు. శంకర్ అంటే ఎవడా? శంకరులు అనే మాటకు అర్థం ఏంటి? అది కులమేం కాదండి. శంకరి అనగా ట్యాక్స్ కలెక్టర్ అనమాట. శంకర్ అంటే ఎవడా? పన్నులు వసూలు చేసేవాడు. కానీ పన్నులు వసూలు చేసే వాళ్ళందరూ దుర్మార్గుల కింద లెక్క. దుర్మార్గుల కింద లెక్క. ఎందుకంటే వాళ్ళ డబ్బు కోసం ఎంత నువ్వు చచ్చిపోయినా పర్లేదు కానీ ఏం కావాలి నాకు. కాబట్టి వాళ్ళని వెలివేసినట్లు చూసేవారు. ఎవరనే? శంకరులను. ఇప్పుడు పరిచయం ఏమంటున్నాడంటే నేను ఈడి హీనమైన వాడు, వెలివేయబడిన వాడు అని దాని అర్థం దేవుని బిడ్డలారా. యెరూషలేము కుమార్తెలు కూడా అసలు నువ్వేంటి, నువ్వెంత, నీ బతుకు ఎంత అనే సంస్కృతిలో వారు ఉన్నారు దేవుని బిడ్డలారా. కానీ దేవుని దృష్టిలో అందరూ చెప్పండి సమానులే. అందరూ ఒక్కరి నుండి వచ్చారు. ఆదాము నుండి అందరూ వచ్చారు. కులాలు లేవు, క్రైస్తవులు. అదేంటో కానీ మనం పెళ్లి దగ్గరికి వచ్చినప్పటికీ ఈ బుద్ధి బయటపడుతుంది. ఏం దగ్గరికి వచ్చినప్పటికీ మా కులమూలనే. ఎందుకంటే దాన్ని మనం మార్చుకోలేము. పోనీ మన కులమూలన చేసుకున్నాక అంటాం, అయ్యి బాబు వీడు తన్ని అత్తనాడండి బాబు, దౌర్భాగ్యుడండి బాబు, మా ఓడని చేసుకున్నాను కానీ, మాకు దగ్గర చుట్టరకమని చేసుకున్నాను కానీ, ఇంట్లో ఓడని చేసుకున్నాను కానీ మీదెక్కి తొక్కేస్తున్నాడు. అప్పుడు జ్ఞాపం రావాలి. నీకు ఏం జ్ఞాపం రావాలంటే కులం. అది నీ ఓడు కాదు, నీ కుటుంబీకుడు కావచ్చు, నీ ఓడు కావచ్చు. అది బుద్ధి మంచిది కానప్పుడు కులమేనే చేయదు. మనం చూడవలసింది కులం కాదు, గుణాన్ని చూడాలి. నేను చూడాలి, గుణాన్ని చూడాలి. వారు యెరూషలేము కుమార్తెలు నామకార్థ క్రైస్తవులు వారి స్థాయిని చూస్తూ ఉన్నారు. చిన్న చూపు చూపించే స్వభావం దేవుని బిడ్డ.
లేని వారి పట్ల, పేదవారి పట్ల చిన్న చూపు చూపే స్వభావము, దాన్నే ఏమంటారంటే ఎలాంటి స్వభావం అని అంటారు. లేఖనం ఏమని చెబుతుందంటే ఏమంటారు చెప్పండి? చిన్న చూపు చూసే వారిని ఏమంటారు? తేలిక బుద్ధి. ఏ బుద్ధి చెప్పండి? తేలిక బుద్ధి. ఇట్టే బయటపడిపోతాం. అందరితో వాళ్ళు కలవరు, వాళ్ళు ప్రత్యేకతను కోరుకుంటారు, ప్రత్యేకమైన స్థానాన్ని కోరుకుంటారు. మేము ప్రత్యేకమైన వారు. పరిచయుల యొక్క స్వభావం అలాంటిదే. పరిచయులు ఎప్పుడు కూడా ప్రత్యేకతను కోరుకునే తత్వం. యెరూషలేము కుమార్తెల్లో ఉన్న మొట్టమొదటి చెడ్డ లక్షణము ఇతరులను చిన్న చూపు చూపే స్వభావం. కానీ వాక్యం ఏం చెబుతుంది? దశలోనిక పత్రికలు అంటాడు, దశలోనిక పత్రిక 5:13 మీరు ఘనపరుచుకోండి. ఒకరినొకరు ఏం చేసుకోవాలట? ఘనపరచాలి. గొప్పగా మాట్లాడాలి ఇతరుల గురించి. మనం ఎవరి గురించి అన్నా ఫలానా వ్యక్తి ఎలాంటిది, ఫలానా అమ్మాయి ఎలాంటిది, ఫలానా అబ్బాయి ఎలాంటిది అని ఎవరైనా మనల్ని అడిగితే వాళ్ళని మనము ఘనపరచాలి తప్ప తక్కువ చేసి మాట్లాడే స్వభావం ఎవరిది? నామకార్థ క్రైస్తవులు ఇతరులను తక్కువ చేసి మాట్లాడతారు. ఆత్మీయులు ఏం చేస్తారు? ఇతరులను ఘనపరిచి మాట్లాడతారు. కాబట్టి యెరూషలేము కుమార్తెల్లో ఉన్న స్వభావం ఏమిటంటే ఇతరులను కించపరిచే స్వభావం అని లేఖనము చెబుతా ఉంది. రెండవది దేవుని బిడ్డలారా, యెరూషలేము కుమార్తెల్లో ఉన్న రెండవ స్వభావం ఏంటంటే కలతపరిచే స్వభావము. పరమగీతాలు 2వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాట రాయబడింది, మీరు రాసుకోండి. పరమగీతాలు 2వ అధ్యాయం 7వ వచనం అంటాడు, ఇతరులను కలతపరిచే స్వభావం, ఇతరులను భయపెట్టే స్వభావము, మాటలతో బాధ పెట్టే స్వభావం కలిగిన వారు, ఇతరులను చెడగొట్టే స్వభావం ఉందంట. ఎవరికి? యెరూషలేము కుమార్తెలకు. వస్త్రం అనుకోండి, వచ్చే వాళ్ళని చెడగొట్టే తత్వం చాలా మందిలో ఉంటుంది. పని చేసే వాళ్ళని చెడగొట్టే తత్వం చాలా మంది ఉంటుంది. ప్రార్థన చేసే వాళ్ళని చెడగొట్టే తత్వం చాలా మంది ఉంటుంది. అయ్యో నువ్వు ప్రార్థన చేసేస్తావా? నీ ప్రార్థన దేవుడు వినేస్తాడా? పాపం ఏదో చెయ్యాలని ఆశ ఉంటుంది. అమ్మా నేను ప్రార్థన చేస్తాను, నేను పాట పాడతాను అంటే నువ్వు పాట పాడేస్తావా? మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయికి బర్త్డేకి నేను పిలిచాడు రమ్మని, ఒక 8 సంవత్సరాల క్రితం దేవుని బిడ్డలారా. అప్పుడు నేను చిన్నగా పరిచర్య చేస్తా ఉన్నాను. వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ మిస్సెస్ కువైట్లో ఉండేది, కువైట్ నుంచి వచ్చింది. పాప బర్త్డే రమ్మని ఇన్వైట్ చేశాడు. మరలా సేవలో ఉన్న నా చిన్నడు స్నేహితుడు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు కలిసి చదువుకున్నాడు. పిలిచినప్పుడు దేవుని బిడ్డలారా అక్కడ ఆ పాస్టర్ గారు వచ్చారు. అప్పుడు ఆ పాస్టర్ గారితో మా ఫ్రెండ్ అన్నాడు, ఈయన నా స్నేహితుడండి, సేవ చేస్తున్నాడు, 2 నిమిషాలు మాట్లాడతాడు అంటే ఎలా చూసుకుంది మొహం అదిలాగా పెట్టుకుని ప్రతి ఒక్కడు సేవకుడైపోతున్నాడు. చిన్న చూపు చూపే స్వభావం. ప్రతి ఒక్కడు సేవకుడైపోతున్నాడు. పిలుపు ఉందా అని అడిగాడు. నీకుందా అన్నాను నేను. ఉందా పిలుపు ఎక్కడుందో చూపించి బైబిల్లో. పిలుపు అనే పదం బైబిల్లో ఎక్కడుందో చూపించాను అన్నాను. దానికి ఆన్సర్, ఎందుకంటే వాళ్ళకి బైబిల్ చదవడం రాదు, ఆ తాత కట్టాడు, ఇది సేవకుడు అయిపోయాడు. ఇతరులను కించిపరిచే స్వభావం ఎక్కువగా సేవకుల్లోనే ఉంటుంది. ఆ సేవకులు ఎవరు అంటే చెప్పాలి ఎవరు వాళ్ళు సేవకులు. కించిపరిచే సేవ చేసే సేవకుడు ఎలాంటి అంటే తోడేలు వాడు. ఎవడవాడు? తోడేలు కించిపరుస్తాడు, ఇతరులను కలతపరుస్తాడు. అక్కడికి వెళ్తాం ఎందుకు, మనం అంతా ఓకే ఇంటి పేరు కదా వచ్చి. కులం ఒకటి అయినప్పుడు ఏమంటాడా చెప్పాలి. కులాన్ని అడ్డు పెట్టుకుని కొంతమంది సేవ చేస్తున్నారు, కాపులు. నేను చర్చ చూశాను నిజంగానే. ఏమనుందో తెలుసా? కమ్మవారి ప్రార్థనా మందిరం అని రాసుకున్నాడు. ఏమండి? ఇంటి పేరును బట్టి, కులాన్ని బట్టి బ్యానర్ పెట్టుకుని ఏం చేస్తున్నాడు? ఇక మనం అంతా ఒకటే. ఆడెవడ పొరుగురుడు. ఇప్పుడు ఒకటే కులం వచ్చింది అనుకో, నేను ఒకటే కులం కాదు, అక్కడ ఏమవుతుంది? ఇంటి పేరు వస్తుంది. డొక్క వాళ్ళం కదా మనం, డొక్క సీతమ్మ గారు బ్యాక్గ్రౌండ్ కదా, ఇంటి పేరు వస్తుంది. ఇంటి పేరు కూడా అయిపోతుంది అనుకో, ఇంటి పేరు కూడా మ్యాచ్ అవుతుంది. ఆ ఇంటి పేరు కూడా ఇక్కడ ఉన్నారనుకో, నేను మందపల్లి కదా మా వాడు కూడా ఉన్నారనుకో, ఇంటి పేరు తీసేసి ఏమంటాడు తెలుసా? పొరుగురు. ఎవరు? కలత చేసే స్వభావం, గలిబిలి చేసే స్వభావం. యెరూషలేము కుమార్తెలలో ఎలాంటి స్వభావం ఉంది?
గలిబిలి చేసే స్వభావం. చాలా మంది సంఘాలను గలిబిలి చేసే సేవకులు, సంఘాలను పాడు చేసే సేవకులు, కులం పేరుతో, ఇంటి పేరుతో, ఏదో అది ఏమి రాదు, వాటికి రాదు నా బొందల దగ్గరికి, కానీ దేవుడి సేవ చెయ్యాలి. ఎంత దౌర్భాగ్యము దేవుడి బిడ్డలారా. ఎవడైనను దేవుని సంఘమును పాడు చేసిన దేవుడు వాడిని నాశనము చేస్తాడు. అందులో డౌట్ ఏమి లేదు. ఆయన చూచుచున్నా దేవుడి బిడ్డ. గలిబిలి చేసే తత్వము, చాలా మంది విశ్వాసుల జీవితాన్ని గలిబిలి చేసేవారు ఉంటారు. వారు ఎవరు అంటే యెరూషలేము కుమార్తెలు గలిబిలి చేస్తూ ఉన్నారు షోలమ్మెతని. జాగ్రత్తగా మనము ఆలోచన చేస్తే యెరూషలేము కుమార్తెల్లో ఉన్న 3వ లక్షణాన్ని నేను ముందు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. త్వరగా మనం ముందుకు వెళదాము. యెరూషలేము కుమార్తెల్లో ఉన్న 3వ లక్షణము రక్షించబడే వారిని ఆటంకపరిచే స్వభావం. ఎలాంటి స్వభావం? రక్షించబడే వారిని ఆటంకపరిచే స్వభావం. నేను ఒక ఆయన్ని అడిగాను, అయ్యా నీ భార్య వస్తుంది, నీ పిల్లలు వస్తున్నారు, నువ్వు కూడా రాకూడదా దేవుడి మందిరానికి అన్నాడు. ఆయన అన్నాడు, ముందు మా అమ్మగారిని మార్చండి అన్నాడు. ఇదేటాయి బాబు, మీ అమ్మగారు బాప్తిజం పొంది ఎప్పుడో పొందారు కదా అంటే, అన్ని బాప్తిజం పొందింది కానీ ఆవిడ బూతులు, మా అమ్మగారిని మార్చండి అప్పుడు నేను మందిరానికి వస్తాను. అంటే ఒకరి ప్రవర్తన, నీ ప్రవర్తన ఇతరులను రక్షణకు దూరముగా చెప్పండి చేస్తూ ఉంది. మన ప్రవర్తన ఇతరులకు రక్షణ దూరంగా చేస్తూ ఉంది. ఒక ఆయన అడిగాను, మా అక్క వస్తుంది, మంచి పాటలు పాడుతుంది, నువ్వు రావేంటి బావా అంటే, ఇంటికి వచ్చి చూడు ఏ పాట పాడుతా అన్నాడు. మీ అక్కే కదా, ఇంటికి వచ్చి చూడు ఏ పాట పాడుతా అంటే వెళ్ళాను ఇంటికి, పాడుతుంది ఒకసారి. మనోడు సొక్కేసుకుని వచ్చాడు, బావగారు అక్క పాడుతుంది పాట, నాకు నీ నోట్లో నా సో అంటుంది. ఎంత ఘోరమైన పదాలు. ఇక్కడికి వచ్చి దేవుణ్ణి స్తుతించుడి. ఇతరుల రక్షణను, ఇతరుల యొక్క రక్షణను పాడు చేసే ప్రవర్తన. ఇతరులు దేవుని దగ్గరికి నువ్వేం చేయాలి? ఆకర్షించాలి. దేవుని దగ్గర ఏం చేయాలి మనము? తల్లిగా నువ్వు మారావు, నీ పిల్లలను దేవుని సన్నిధికి ఆకర్షించాలి. భర్తగా నువ్వు మారావు, భార్యను దేవుని సన్నిధికి ఆకర్షించాలి. భార్యగా నువ్వు మారావు, నీ భర్తను దేవుని సన్నిధికి ఆకర్షించాలి, నీ బిడ్డలను దేవుని సన్నిధికి ఆకర్షించాలి. ఆయన రాడంటే రాడండి. మరి పెళ్ళికి తీసుకెళ్తావా? వస్తాడండి. ఎవరిదైనా ఫంక్షన్ అయితే వెళ్తావా? వస్తాడండి. హైదరాబాద్ తీసుకెళ్తావా? వస్తాడండి. అమెరికా తీసుకెళ్తావా? వస్తాడండి. మందిరానికి తీసుకెళ్తావా? వాడండి. ఇందులో ఎంత నిజాయితీ ఉంది చెప్పండి మీరు, గుండ్లు మీద చేసుకుని. రాష్ట్రాలు దాటించి తీసుకెళ్తున్నాడు, ఊళ్ళు దాచి తీసుకెళ్తున్నాడు, పొలానికి తీసుకెళ్తున్నాడు, సినిమాకి, దేవునికి స్తోత్రం, ఎక్కడికైనా తీసుకువెళ్తున్నాడు. అంటే మనము మన కుటుంబం యొక్క రక్షణ విషయంలో మనము నిర్లక్ష్యంగా ఉంటే లేకపోతే దేవుడు ఏమడుగుతాడు? లెక్క అడుగుతాడు. కాబట్టి యెరూషలేము కుమార్తెలు 3వ లక్షణము రక్షించబడే వారికి వాళ్ళు ఆటంకముగా చెప్పండి ఉన్నారు. పరమగీతాలు 3వ అధ్యాయం 4వ వచనంలో ఆ మాట రాయబడింది. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. పరమగీతాలు 3వ అధ్యాయం 4వ వచనంలో యెరూషలేము కుమార్తెలు ఎలాగున్నారంటే రక్షణకు ఆటంకముగా ఉన్నారు. నేటి కాలంలో ఇదే జరుగుతూ ఉంది. మందిరానికి వచ్చేవారు కుటుంబాలుగా ఎందుకు రావట్లేదంటే, మందిరానికి వస్తున్న మనము ఇతరుల యొక్క రక్షణకు ఎలాగున్నాము? ఆటంకంగా ఉన్నాము. మనం ఇక్కడ భక్తిని నటిస్తూ ఉంటే మన ఒరిజినాలిటీ ఎవరికి తెలుస్తుంది తెలుసా? మన కుటుంబానికే తెలుస్తుంది. మన రియాలిటీ ఎవరికి తెలుస్తుంది? మన కుటుంబానికే తెలుస్తుంది. కాబట్టి మన కుటుంబం ఏమంటదంటే, దేవుని మందికి రావడానికి వాళ్ళు ఇష్టపడరు. యెరూషలేము కుమార్తెలు ఇతరుల యొక్క రక్షణకు ఆటంకంగా ఉన్నారు. నేడు క్రైస్తవులలో చాలా మంది ఆ కుటుంబంలో ఉన్న వారి యొక్క రక్షణకు ఎలాగున్నారంటే ఆటంకముగా ఉన్నారు అని లేఖనము స్పష్టంగా చెబుతా ఉంది. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే మరొక అద్భుతమైన విషయాన్ని మేము ముందుంచడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఒక శ్రేష్టమైన విషయాన్ని నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మొట్టమొదటిగా యెరూషలేము కుమార్తెలో ఉన్న మొట్టమొదటి లక్షణం ఏంటి? కించపరిచే స్వభావం. రెండవది ఏంటి?
రెండవది ఇప్పుడు చెప్పాను కదా, రెండవ స్వభావం ఏంటి? ఒకటి కించపరిచే స్వభావము, రెండవది చెప్పాలి, రెండవది ఇతరులను కలతపరుస్తారు, ఇతరులను గలిబిలి చేస్తారు. మూడవది రక్షణకు ఆటంకంగా ఉన్నారని లేఖనం చెబుతా ఉంది. నాలుగవ లక్షణము దేవుని బిడ్డలారా, పైకి భక్తిగా ఉంటారు కానీ వారు నిజమైన భక్తి పరులు కాదు. పరమగీతాలు 3వ అధ్యాయం 10వ వచనములో వారు దేవుని పనిలోనే ఉంటారు, దేవుని పనిలో పాలు పంపులు పంచుకుంటారు, కానీ వారిలో ఏం లేదంటే భక్తి లేదు. పాటలు పోకున్నాయట, ఏం లేదట, ప్రార్థన లేదు. దేవుని బిడ్డలారా, ఉందో లేదో మనల్ని మనం ఏం చేయాలంటే ఆలోచన చేసుకోవాలి. నేను అంటాను, మన సంఘము ప్రార్థన కలిగిన సంఘం. ఎందుకంటే 7 వారాల ప్రార్థనలు ఎన్నో అద్భుతాలు మన సంఘాల్లో జరిగాయి. కానీ ఇప్పుడు మనం ప్రార్థనలో నిజంగా వెనక్కే ఉన్నాము. ఎందుకంటే ఆదివారం నేను ముందుగా దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తానన్న వాళ్ళు ఎవరైనా అంటారేమో అని చూస్తున్నాను. అయ్యగారు నేను ప్రార్థన చేస్తానండి అంటే ఎవరైనా అంటారేమో అని చూస్తే ఎవరో అనట్లేదు. నాకు రాదండి అంటారు. నేర్చుకోవాలి, మనం ఏం చేయాలి? ప్రార్థన నేర్చుకోవాలి. దేవుని కొరకు బలమైన పాత్రలుగా మనము వాడబడాలి. వారిలో ఉన్న 4వ లక్షణం ఏమిటంటే భక్తి గలవారిగా కనబడుస్తూ ఉన్నారు, కానీ వారిలో ఏమి లేదంటే భక్తి లేదు అని లేఖనము చెబుతా ఉంది. అక్కడ వారు ఒక గదిని అలంకరిస్తూ ఉన్నారు, సొలొమోను మంచాన్ని అలంకరిస్తూ ఉన్నారు. 9వ వచనంలో మాట కనబడుతుంది మనకి. పరమగీతాలు 3వ అధ్యాయము 9వ వచనంలో మంచాన్ని అలంకరిస్తూ ఉన్నారు. దేవుని మందిరాన్ని అలంకరించే స్వభావం. మంచము అనగా మనకేం గుర్తుకొస్తుందంటే, మంచము దేనికి గుర్తు అంటే విశ్రాంతికి గుర్తు. దేనికి గుర్తు? రెస్ట్ తీసుకోండి అంటాం. అప్పుడు ఎక్కడికి వెళ్తాం మనం రెస్ట్ తీసుకోవడానికి? మంచం మీదకి వెళ్ళి విశ్రాంతిని తీసుకుంటాం. మంచము దేనికి గుర్తు అంటే విశ్రాంతికి గుర్తుగా ఉంది. విశ్రాంతి దేనికి గుర్తుగా ఉంది బైబిల్ ప్రకారంగా? ఏ విశ్రాంతి? విశ్రాంతి అనగానే ప్రభు అన్నాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తాను? విశ్రాంతి. అనగా పాపము నుండి నేను మిమ్మల్ని రక్షించి ఏమిస్తాను? మీకు విశ్రాంతి అంటే నెమ్మదిని ఇస్తాను, శాంతిని ఇస్తాను. ఇక్కడ మంచము అనగా దేవుని బిడ్డలారా, వారు మంచమును అలంకరిస్తూ ఉన్నారు. అంటే మంచం అనగా విశ్రాంతికి సాదృశ్యంగా కనబడుతూ ఉంది. విశ్రాంతికి దగ్గరగా ఉన్నారు, కానీ వారిలో ఏం లేదు, విశ్రాంతి లేదు. ఎందుకు విశ్రాంతి లేదు? వారు పాపాలు క్షమించబడలేదు. చాలా మంది దేవుని పరిచర్యలో పాలు పంపులు పంచుకుంటారు, చాలా మంది భక్తి గలవారిగా కనబడతారు, కానీ వారు నిజమైన భక్తి పరులు కారు అని లేఖనము చెబుతా ఉంది. ఆ భక్తి పరులు కాని వారిని బైబిల్ ఏముందంటే వేషధారులు. ప్రభు అన్నాడు, వేశ్యనైనా క్షమిస్తాను కానీ వేషధారణని క్షమించను. మీరు గమనించాలి. అంటే వేషధారణ దేనికంటే ప్రమాదం? వ్యభిచారము కంటే ప్రమాదం. వేషధారణ దేనికంటే ప్రమాదం? నరహత్య కంటే ప్రమాదం. వేషధారణ దేనికంటే ప్రమాదం? బైబిల్లో ఉన్న పాపాలన్నిటికంటే చెప్పండి, రహస్య పాపము, సీక్రెట్ సిన్ ఏంటి? వేషధారణ. వీళ్ళు ఎలాగున్నారు? యెరూషలేము కుమార్తెలు 4వ లక్షణము వేషధారులుగా ఉన్నారు. వారు వేషధారులుగా ఉన్నారు, భక్తి పరులుగా కనబడుతున్నారు, కానీ వాళ్ళు ఏం లేదంటే భక్తి లేదని లేఖనం మనకి స్పష్టంగా చెబుతా ఉంది. దేవుని బిడ్డలారా, ఇలా మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ముందుకు వెళుతూ ఉంటే ఒక అద్భుతమైన మాట మనకు కనబడుతుంది. 5వది, యెరూషలేము కుమార్తెలు ఎలాగున్నారు అంటే ప్రేమించని వారిగా ఉన్నారట. ఎలాంటి వారిగా ఉన్నారు? ప్రేమించని వారిగా ఉన్నారు. పరమగీతాలు 5వ అధ్యాయం 8వ వచనములో యెరూషలేము కుమార్తెల గురించి మాట రాయబడింది. పరమగీతాలు 5వ అధ్యాయము 8వ వచనం, వారు ప్రేమించని వారు, ప్రేమ లేని వారు. ప్రేమ లేని వాడు ఎక్కడున్నాడట? యోహాను పత్రికలో అంటాడు, యోహాను రాసిన మొదటి పత్రికలో, ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. 3వ అధ్యాయంలో మాట కనబడుతుంది. ప్రేమ లేనివాడు ఎక్కడున్నాడట? మరణమందు అంటే జీవము లేనివాడు.
ప్రేమ లేనివాడు ఎవడు? జీవము లేనివాడు. ఇప్పుడు గమనిస్తే యెరూషలేము కుమార్తెలు నామకార్థ క్రైస్తవులుగా ఉన్నారు. ప్రేమకు నిలయమైన సంఘములో, ప్రేమాస్వరూపి అయిన ప్రభువు నివసించే సంఘములో ఉన్న మనము ఎలాగుండాలి అంటే ప్రేమ గలవారిగా ఉండాలి. అందరినీ ప్రేమించాలి. అసలు యేసు ప్రభు ప్రేమ ఎలాంటిదో తెలుసా? ఎలాంటిది అంటే ఎవరైనా మనకు అన్యాయం చేశారనుకోండి, వాళ్ళు మనం ఏం చేయాలి? ప్రేమించాలి. ఎవరైనా మనల్ని మోసం చేశారనుకో, వాళ్ళు మనం ఏం చేయాలి? ప్రేమించాలి. ఎవరైనా మనల్ని కొట్టారనుకో, కుడి చెంప మీద కొడితే ఒకసారి కొట్టించుకోండి, నిజంగా కొట్టించుకోండి. ఒకటి పడితే 100 వేయటానికి మనం సిద్ధంగా ఉంటాము దేవుని బిడ్డలారా. కానీ ప్రభు ఈ ప్రపంచములో ప్రభు చెప్పిన మాట ఎవడు చెప్పలేదు. మీరు గూగుల్లోకి వెళ్ళి శత్రువును ప్రేమించుడు అని కొడితే యేసు ప్రభు గురించి మాత్రమే వస్తుంది. ఈ భూమి మీద మహానుభావులుగా, గొప్పవారిగా, యోగులుగా, ఋషులుగా, దేవుడులుగా పిలువబడిన వారు ఎందరో చెప్పని మాట ప్రభువు మాత్రమే చెప్పిన మాట, శత్రువులను చెప్పాలి ప్రేమించుడి. కానీ యెరూషలేము కుమార్తెలు ఏమలేదట? ప్రభువుని ప్రేమించడం వరకే తెలియదు, ప్రేమించడం వరకే రాదు అని లేఖనం చెబుతా ఉంది. జాగ్రత్తగా ఈ మాటలు మనం ఆలోచన చేస్తే యెరూషలేము కుమార్తెలు నామకార్థ క్రైస్తవ్యానికి సూచనగా ఉన్నారు. యోధా జాతికి వారు సూచనగా ఉన్నారు. వారిలో ఏమి లేదంటే ప్రేమించే స్వభావం లేదని లేఖనము స్పష్టంగా చెబుతా ఉంది. 6వ లక్షణము దేవుని బిడ్డలారా, వారు ప్రభు యొక్క గొప్పతనాన్ని ఎరగని వారిగా ఉన్నారు. ఎవరి గొప్పతనాన్ని? ప్రభు యొక్క గొప్పతనాన్ని ఎరగని వారిగా ఉన్నారు. వారు ఏమంటున్నారు అంటే సోలొమోనుతో పరమగీతాలు 5వ అధ్యాయము, పరమగీతాలు 5వ అధ్యాయము 9వ వచనం అంటారు, స్త్రీలలో అధిక సుందరమగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషము. అంటే వేరే ప్రియుడు కంటే నీ ప్రియుడిలో ఉన్న గొప్పతనము ఏంటి? వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఇన్ యువర్ లవర్? నీ ప్రియుడిలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అంటే యెరూషలేము కుమార్తెలు ప్రియుడైన ప్రభువులో ఉన్న గొప్పతనము వారికి అర్థమో కాలేదు. మీ దేవుని గొప్పతనం ఏమిటి అని ఎవరైనా నన్ను అడిగితే మా దేవునిలో ఉన్న గొప్పతనం ఈ ప్రపంచంలో ఎవరిలో లేదని చెప్పగలుగుతాం. ఎలాగంటే నా ప్రభు అయిన యేసుక్రీస్తు నా కొరకు తన రక్తాన్ని చిందించి చనిపోయాడు. చనిపోయి 3వ దినాన తిరిగి లేచాడు. ప్రపంచంలో చనిపోయి తిరిగి లేచిన వారు ఎవరో లేరు. ప్రపంచంలో చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి మరలా రానయ్యన్న ప్రియుడైన ప్రభువు, నా ప్రభువులో ఉన్న గొప్పతనం కదా. ప్రభువులో ఉన్న గొప్పతనం, ప్రభువులో ఉన్న గొప్పతనాన్ని వెతకడం మానేసి క్రైస్తవులు ఏమెతుకుతున్నారు తెలుసా? ఏ సంఘంలో గొప్ప ఉందో చూస్తున్నారు. ఏ సంఘం బాగుంటుంది, ఎవరు పెంతలగాడ ముగించేస్తారు, ఎక్కడ ఏ సంఘములో గొప్ప ఉంది, ఏ సేవకుడిలో గొప్ప ఉంది. క్రైస్తవము లోకానుసారమైన గొప్పలు వెతుకుతూ ఉంది, ప్రభువులో ఉన్న గొప్పతనాన్ని వెతకడం లేదు. నా ప్రియులు నా ప్రభు అయిన ప్రియుడు గొప్పవాడే, ఈ ప్రపంచంలో ఆయన కంటే గొప్పవాడు, ఆయన కంటే శక్తివంతుడు, ఆయన కంటే బలవంతుడు, ఆయన కంటే శ్రేష్టమైన వాడు ఎవడూ లేడని ప్రభు యొక్క గొప్పతనాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోతూ ఉన్నారు. ఎవరు? యెరూషలేము కుమార్తెలు. దేవుని బిడ్డలారా, 7వ లక్షణము, ప్రభువుని వారు ఆరాధించటం లేదు. దేవుడు ఆత్మ గనుక దేవుని ఆరాధించేవారు ఎలా ఆరాధించాలట? ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. పరమగీతాలు 5వ అధ్యాయము 16వ వచనంలో రాయబడింది, షోమితి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే యెరూషలేము కుమార్తెలు దేవుని ఆరాధించుటలేదు. మిమ్మల్ని అందరూ ప్రశ్న అడగాలనుకుంటున్నా, ఖచ్చితంగా మనం దేవుణ్ణి ఆరాధించాలా? చెప్పండి. ఖచ్చితంగా మనం దేవుణ్ణి ఆరాధించాలా అంటే నేను అంటాను, నువ్వు ఖచ్చితంగా భోజనం చేయాలా అని అడుగుతాను. అదేంటండి, భోజనం చేయాలి కదా. భోజనం చేయకపోతే ఏమవుతుంది? ఆకలి వస్తుంది, కళ్ళు తిరుగు. భోజనము నా శరీరానికి బలాన్ని ఇస్తుంది. మరి ఆరాధన నీ ఆత్మీయ జీవితానికి ఏమిస్తుంది? బలాన్ని ఇస్తుంది. సాతానుగాడు తెలివిగా ఎలా మోసం చేస్తాడో తెలుసా?
ఏమండి, సాతానుగాడు క్రైస్తవులను తెలివిగా ఎలా మోసం చేస్తాడంటే, ఈ వారం నీరసంగా ఉంది కదా మానే అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? నెమ్మదిగా నువ్వు సాతాను వైపు ఆకర్షించబడుతున్నావు. దేవునికి ఇష్టమైన పని ఏమిటి? ఆయన పిల్లలమైన మనము ఆదివారం ఖచ్చితంగా మనం ఆరాధనలో చెప్పండి ఉండాలి. ఏం చేయాలి? ప్రతి క్రైస్తవుడు ఆదివారం ఎక్కడ ఉండాలి? ఆరాధనలో ఉండాలి. కానీ మనం ఎక్కడ ఉంటాం? మన అవసరాలను బట్టి, మన పరిస్థితులను బట్టి సాతానుగాడు దేవుని యొక్క ఆరాధనకు మనల్ని దూరం చేయడానికి ఏం చేస్తాడంటే పరిస్థితులను, ఇబ్బందులను ఏర్పాటు చేస్తాడు. ఆరాధన జరగకుండా చూస్తాడు. ఒక భక్తుడు అన్నాడు, దైవజనుడు ట్రైనింగ్లో దేవుని బిడ్డారు, గొప్ప సేవకుడు ఆయన. ఎవరంటే ఏసన్న గారు ఒకసారి పాస్టర్ సెమినారీకి వచ్చాడు. ఆయన పాస్టర్ సెమినారీకి వచ్చి ఏసన్న గారు సేవకులకి తర్ఫీదు గురించి మాట్లాడుతూ ప్రసంగంలో నేను విన్నాను. నర్సాపురంలో ఆయన అన్నాడు, నా సంఘంతో చెప్పాను. నేను ఎవరితో చెప్పాను? నా సంఘంతో చెప్పాను. ఏమని చెప్పానంటే, ఒకవేళ ఆదివారమే నేను చనిపోతే, ఎప్పుడు? ఆదివారమే నేను చనిపోతే నా బాడీని మందిరములో పెట్టి ఆరాధన అయిన తర్వాత నన్ను తీసుకెళ్ళి మీరు సమాధి, అంటే నా చావు కంటే విలువైనది దేవుని. నేను సేవకుడు విలువైన వాడినే, సంఘానికి నేను అవసరమే, కానీ సేవకుడిగా నేను చనిపోతే దేవుని ఆరాధన ఆటంకము కలకు. దాని అర్థం ఏంటి? చావు అయినా నువ్వు దేవుని మందిరానికి రావడము మానకూడదు. దేవుని చావైనా కానీ, అనారోగ్యమైనా కానీ, ఎలాంటి పరిస్థితి అయినా దేవుణ్ణి ఆరాధించడము మానివేయకూడదు. ఒకవేళ దేవుణ్ణి ఆరాధించడం దూరం అవుతున్నామంటే సాతాను యొక్క ఆకర్షణలో మనము ఉన్నామని అర్థం. వాడు ఏం చేస్తున్నాడు? దేవుని ఆరాధన మనను దూరపరుస్తున్నాడని లేఖనం చెబుతా ఉంది. దేవుని బిడ్డలారా, వాళ్ళు ఎవరు? యెరూషలేము కుమార్తెల్లో ఉన్న 7వ లక్షణము, వారు దేవుని ఆరాధించడం లేదు. వారిలో ఉన్న 8వ లక్షణము, వారి ప్రభువుని మహిమ పరుచుట లేదు. పరమగీతాలు 5వ అధ్యాయం 16వ వచనం. వారిలో ఉన్న 8వ చెడు లక్షణము, వారు ప్రభువుని మహిమ పరుచుట లేదు. మిమ్మల్ని అందరూ ప్రశ్న అడుగుతున్నాను, ఎలా మహింపరచాలి మనము? ఏమంటే దేవుణ్ణి ఎలా మహింపరచాలి చెప్పండి ఎవరైనా? వెరీ గుడ్. మన క్రియల ద్వారా మనము దేవుని మహిమపరచాలి. మనం ఏం చేస్తున్నామంటే మన నోటి ద్వారా దేవుని మహిమపరుస్తున్నాం కదా. మన నోటి ద్వారా దేవుని మహిమపరుస్తున్నాం, కానీ మనం దేనితో మహిమపరచట్లేదు? మన క్రియల ద్వారా దేవుని మనము మహిమపర. 19వ కీర్తన అంటాడు, ఆకాశము దేవుని మహిమ పరుచుచుంది. ఎలాగా? క్రియల ద్వారా. సూర్యుడు ఉదయిస్తున్నాడు అంటే సూర్యుడు పనిచేస్తున్నాడు. ఆ సూర్యుడు యొక్క పని ద్వారా, సూర్యుడి ద్వారా దేవుడు మహిమపరచబడుతున్నాడు. మరి మనము క్రియల ద్వారా దేవుని మహిమపరుస్తూ ఉన్నాము. ఇప్పుడు ఈ లైట్ ఉంది, దాని లక్షణం ఏమిటి? వెలుగు ఇవ్వడం, అది దాని లక్షణం. దాని క్రియ ద్వారా అది మనందరికీ వెలిగిస్తూ అదేం చేస్తుంది? మహిమ పరుస్తూ ఉంది. ఇప్పుడు మనము కూడా మనలో ఉన్న లక్షణముల ద్వారా, క్రియల ద్వారా మనం ఏం చేయాలి? దేవుని మహిమపరచాలి. యెరూషలేము కుమార్తెలలో 7 చెడు లక్షణాలు, క్షమించాలి 8 చెడు లక్షణాలు మీ ముందు ఉంచాను నేను. ఆ కారణాన్ని బట్టి వారు దేవునికి దూరం అయ్యారు. దేవునికి దూరం అయ్యారంటే దేనికి దగ్గరయ్యారు? నరకానికి దగ్గరయ్యారు.